వా ఏమి తేజస్సు బిడ్డ. కోహినూరు వజ్రం గురించి వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు. काजळ लावणे आले मी आज, असं नका बघू अहो येते मला लाज. केला शृंगार आज घातला साज, दिसते मी भारी. హాయ్ హలో నా గుంటూరు ప్రజలారా, మీకు తెలుసా ఇప్పుడు మన గుంటూరు రైల్వే స్టేషన్ అరండల్పేటలో చాలా అద్భుతంగా రెడీ అయిందండి. ఇది ఎలా ఉందో ఒకసారి చూద్దాం పదండి. ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీదకి వచ్చేసామండి. మొన్నటిదాకా ఈ ప్లాట్ఫామ్ అయితే లేదు. గుంటూరు రైల్వే స్టేషన్ రెండు వైపులా డెవలప్ చేయడం వల్ల అటు గవర్నమెంట్ హాస్పిటల్ వైపు ఇటు అరండల్పేట వైపు రైల్వే ప్లాట్ఫామ్ అయితే వేసారండి. రైల్వే ట్రాక్ ఇంకా పూర్తి కాలేదు, పని జరుగుతుంది. ఇదిగోండి ఈ పెద్ద ఆయన మా వాళ్ళని అడుగుతున్నాడు, అయ్యా అటు 6వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలంటే ఎలా అని. అయితే మన గుంటూరులో ఏంటంటే సొరంగ మార్గం నుంచి ప్లాట్ఫామ్ మీదకి వెళ్తాం, లేకపోతే మెట్లెక్కి ఆ బ్రిడ్జి పై నుంచి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు ప్రతి ప్లాట్ఫామ్కి ఒక లిఫ్ట్ అనేది ఏర్పాటు చేస్తున్నారండి. ఇదిగోండి ఇక్కడ మీకు సైడ్ స్టెప్స్ కనబడితే ఆ స్టెప్స్ దిగి మీరు అండర్ గ్రౌండ్లో నుంచి వేరే ప్లాట్ఫామ్కి వెళ్ళొచ్చండి. ఆ స్టెప్స్ దాటిన తర్వాత లిఫ్ట్ ఉందండి, ఇది చాలా మందికి తెలియదు. ఇదిగోండి ఇక్కడ లిఫ్ట్ ఉంది చూడండి. ఈ లిఫ్ట్ ఎక్కి మీరు సొరంగ మార్గానికి వెళ్ళిపోవచ్చు అండి. అక్కడి నుంచి ఏ ప్లాట్ఫామ్ కావాలంటే ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోవచ్చు. పెద్దోళ్ళకి లగేజ్కి చాలా యూస్ఫుల్గా ఉందండి ఈ లిఫ్ట్.
ఇప్పుడు మా వాళ్ళు లిఫ్ట్లో కిందకి వెళ్తున్నారు సొరంగ మార్గానికి. అయితే మనం కూడా వెళ్ళి అక్కడ ఎట్లా ఉందో ఆ వ్యూ ఎట్లా ఉందో చూద్దాం పదండి. అయితే మన వాళ్ళు ప్లాట్ఫామ్ మీద నుంచి సొరంగ మార్గానికి అయితే వచ్చేసారు. అయితే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి 8వ నెంబర్ ప్లాట్ఫామ్ దాకా సొరంగ మార్గం నుంచి వెళ్ళొచ్చండి. అయితే మన గుంటూరు రైల్వే స్టేషన్ లో బెస్ట్ ఫెసిలిటీ ఏంటంటే ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ కి లిఫ్ట్ అరేంజ్ చేస్తున్నారండి. అదిగోండి మా వాడు చూపిస్తున్నాడు చూడండి, అదే లిఫ్ట్ అండి. కానీ పని పూర్తి కాలేదు, ఇంకా జరుగుతూనే ఉంది. పెద్దవాళ్ళకి లగేజ్ ఉన్న వాళ్ళకి ది బెస్ట్ ఫెసిలిటీ అని చెప్పొచ్చు మన గుంటూరు రైల్వే స్టేషన్ లో.